కొన్ని బంధాలు చిత్రంగా మొదలవుతాయి, జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. శిరీషతో నాది అలాంటి బంధమే. చెబితే నమ్మరు కానీ డిగ్రీ పూర్తయ్యే వరకు నేను ఒక్క అమ్మాయితో మాట్లాడింది లేదు. ఆడవాళ్ళంటేనే నాకున్న భయం ఒక కారణమైతే, సూటిగా మాట్లాడే నా తీరు చాలామందికి నచ్చదని దూరంగా ఉండేవాణ్ణి. అలాంటి నేను ప్రేమలో పడతానని, నన్ను ఓ అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ అదే జరిగింది. ముందుగా స్టోరీలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీజీలో ఎదురైంది శిరీష. తనది వేరే కాలేజ్. మా క్లాస్మేట్స్ అమ్మాయిల గదిలోనే ఉండేది. వాళ్ళ ద్వారానే నా గురించి తెలుసుకుందట. అనుకోగా పద్ధతిగా ఉన్న తనని చూడగానే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలిగేది. ఆ ఇష్టంతోనే అప్పుడప్పుడు మెసేజ్ చేసేవాడిని. తను బాగానే స్పందించేది. అలా పరిచయం స్నేహంగా మారాక ఓ రోజు నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అని మెసేజ్ పంపా. ఏంటి జోక్ చేస్తున్నావా అంది. ఇది వేలాకోలం కాదు, నా గుండెల్లోంచి వచ్చిన మాట, దయచేసి కాదనద్దు అన్నా. పిచ్చిమొద్దు, నువ్వంటే నాకు ఇష్టమే, ఈ మాట కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అనడంతో నా ఆనందానికి అవధుల్లేవు. మా ప్రేమ రోజు రోజుకి గాఢంగా అల్లుకునేది. దాంతో శిరీష నా శ్రీమతి అని ఫిక్స్ అయ్యాను. ఓసారి మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నాన్నలకి కూడా పరిచయం చేశా. వాళ్ళకి కూడా బాగా నచ్చింది. తను నా జీవితంలోకి వచ్చాక నా నడత, ప్రవర్తన, మాట తీరు అన్నింట్లో చాలా మార్పు వచ్చింది. నా పాత స్నేహితులైతే ఇది నమ్మలేకపోయేవాళ్ళు. అంతా సవ్యంగానే సాగిపోతుంది, అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటుండగా ఓ ఉపద్రవం ముంచుకొచ్చింది. మా ప్రేమంటే గిట్టని కొందరు శిరీష వాళ్ళ బావకి విషయం చేరవేశారు. ఆయన శిరీషను ఇష్టపడుతూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. మా విషయం తనకు తెలియడం ఒక రకంగా మంచిదే అయ్యింది. పెద్ద మనసుతో ఆయన పక్కకు తప్పుకున్నాడు. కొలువులో కుదరగానే మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మా దురదృష్టం కొద్దీ 2 ప్రభుత్వ ఉద్యోగాలు అందినట్టే అంది చేజారిపోయాయి. కాలం గడిచే కొద్దీ మాపై ఒత్తిడి పెరగసాగింది. తనకి చెప్పకుండానే ఇంట్లో వాళ్ళు సంబంధాలు తెచ్చేవారు. ఏదో సాకు చెప్పి వాటిని శిరీష అడ్డుకునేది. ఒకరోజు వాళ్ళ బాబాయ్ ఫోన్ చేశారు. శిరీషతో నీ పెళ్లి జరగదు, తనని మర్చిపో, తనకి వాళ్ళ బావతోనే పెళ్లి ఫిక్స్ చేశామని చెప్పారు. మర్చిపోవడానికి తనేమైనా జ్ఞాపకమా? నా ప్రాణం. అయినా ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో శిరీష ఆత్మహత్యం చేసి వాళ్ళ ప్రయత్నాన్ని కొన్నాళ్ళు అడ్డుకుంది. ఇలా కుదరదనుకొని తర్వాత నాపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడం, నేను శిరీషను ఎలాంటి ఇబ్బంది పెట్టకపోవడంతో పోలీసులు ఏం చేయలేకపోయారు. బాగా ఆలోచించి చివరికి వాళ్ళు ఆఖరి అస్త్రం ప్రయోగించారు. వాళ్ళ బావతో పెళ్లికి ఒప్పుకోకపోతే నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని శిరీషని బెదిరించారు. విధిలేని పరిస్థితుల్లో తను ఒప్పుకోవాల్సి వచ్చింది. శిరీష పెళ్ళై 2 ఏళ్ళయింది. అప్పటినుంచి రోజు జీవోత్సవంలాగా బతుకుతున్నాను. నా చేతగానితనాన్ని తిట్టుకుంటూనే ఉన్నాను. నన్ను కోరి వచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోలేని నా అసమర్థతకి ఈ శాస్త్రి జరగాల్సిందే. కానీ తను మాత్రం ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకునేదే నా ఆవేదన. సైనింగ్ ఆఫ్. నేను మీ వాయిస్ ఆఫ్ బిగ్ బాస్. మీ ప్రేమ కథలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే బయోలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.